హై వియర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మార్కెట్స్ క్లోజింగ్ బెల్. మార్కెట్స్లో సడన్ సెల్ ఆఫ్ మనం చూస్తున్నాము. ఒక్కసారిగా మార్కెట్స్లో అమ్మకాలు ఒత్తిడి బాగా మనకు పెరిగిపోయింది. 11,630, 11,000 దాని పైన వరకు ఉన్న లెవెల్స్లో ఒక్కసారిగా మనకి వీక్నెస్ మనం మార్కెట్స్ చూస్తున్నాం. 11,575 లెవెల్స్ వరకు మార్కెట్స్ దిగిరవడం, ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్స్ దాకా ఫాల్ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మనకి కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 20 పాయింట్స్ డౌన్తో నిఫ్టీ ట్రేడ్ అవుతుంటే 80-90 పాయింట్స్ డౌన్తో 38,557 లెవెల్స్ దగ్గర సెన్సెక్స్ కోట్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్ల మేర నష్టంతో కనిపిస్తుంది. 185 పాయింట్స్ డౌన్తో బ్యాంక్ నిఫ్టీ 29,502 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకసారిగా సడన్ వీక్నెస్ మార్కెట్స్లో మోస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సమ్హౌ మనం మధ్యాహ్నం కూడా అనుకున్నాం బ్యాంక్ నిఫ్టీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో బాగా పెరిగి ఉంది కాబట్టి ఎక్కడో చోట ప్రాఫిట్ బుకింగ్ రావాలి బ్యాంక్ నిఫ్టీలో. ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన ఐసిఐసిఐ బ్యాంక్ అనుకోవచ్చు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్స్తో పాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం మంచి రిజల్ట్స్ ఇచ్చినా కూడా పెరగలేదు. దీన్ని బట్టి చూస్తే ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఒక పాస్ తీసుకునే అవకాశం మనకు బ్యాంక్ స్టాక్స్లో బ్యాంక్ నిఫ్టీలో ఉండొచ్చని కూడా మనం మధ్యాహ్నం భావించాం. బట్ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ డౌన్తో కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆటో ప్యాక్ కూడా బాగా వీక్గా ఉంది. మధ్యాహ్నం కూడా మనం చూస్తే ఒక 2 సెక్టార్స్ మనకి ఉండేవి. బట్ ఇప్పుడు మరి సెక్టార్ రీచ్ పెరిగిపోయింది. ఎఫ్ఎంసీజీ, ఐటీ అండ్ ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల కౌంటర్లో అమ్మకాలు ఒత్తిడి బాగా మనకు ఉంది. ఎస్పెషల్లీ ఆటో ప్యాక్ దెర్ ఈస్ సమ్ న్యూస్, ఏదైనా న్యూస్ ఉండాలి, లేకుంటే ఇంత ఫాల్ మనం రాదు. నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఆల్మోస్ట్ 1.6% మేర నష్టపోయింది. దీనిలో ప్రధానంగా మారుతి మెయిన్ రోల్ తీసుకుంది. మారుతి ఆల్మోస్ట్ ఒక 4% పైగా నష్టంతో మారుతి ఉంది. 7,006 ఇవాళ ఇంటర్డే లో స్పాట్ ప్రైస్. మనం చూస్తే హీరో మోటో కార్ 2.5%, మదర్సన్ సుమిట్ 2%, టాటా మోటార్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 1.5% దాకా నష్టపోయింది. మహీంద్రా అండ్ మహీంద్రా, బాష్ లాంటి స్టాక్స్ కూడా 1 నుంచి 1.5% వరకు నష్టపోవడం మేజర్గా ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ బట్టి మనం చూస్తే అర్థమవుతుంది. ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ తెలుసుకుందాం, తర్వాత కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో సడన్ సెల్ ఆఫ్ మార్కెట్స్లో ఒక టైట్ రేంజ్లో ఇవాళ ఉదయం నుంచి ఆల్మోస్ట్ 132 వరకు ఒక టైట్ రేంజ్ 50-60 పాయింట్స్ రేంజ్లో మాత్రం ఉండింది. బట్ సడన్ సెల్ ఆఫ్ 11,646 లెవెల్స్ నుంచి మనకి 11,740 అంటే ఆల్మోస్ట్ 80 పాయింట్స్ దాకా డ్రాప్. ఎనీ న్యూస్ ఏమన్నా ఉందా, ఆర్ఎల్స్ జస్ట్ ఇది కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జోన్ అనుకోవాలా? మనకి ఎల్లుండే ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి అందుకు తగ్గట్టు ఉన్న డ్రాస్టిక్ మూవ్స్ అనుకోవచ్చు. దీన్ని ఫస్ట్ థింగ్ ఏంటంటే న్యూస్ అంటూ ఏది లేదండి. మన మార్కెట్ వీక్ అయింది, అదొకటే మనం గమనించాలి. ట్రెండ్లో చేంజ్ వచ్చింది. లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్లో మనకి నిఫ్టీ కరెక్షన్ కానీ చూసుకుంటే 200 పాయింట్స్ కరెక్ట్ అయింది నిఫ్టీ అనమాట. అదే బ్యాంక్ నిఫ్టీ కానీ చూసుకుంటే లాస్ట్ గురువారం క్లోజింగ్ అని చూసుకుంటే 30,500 పైన 30,600 దగ్గర క్లోజ్ అయింది. అంటే బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్లు మనకి లాస్ట్ ఒక 3 రోజుల్లో మనకి కరెక్ట్ కావడం చూస్తాం. జస్ట్ ఒక 3 డేస్లోనే మార్కెట్ ఒక్కసారి బేరిష్ జోన్లోకి వచ్చింది. మనం ఇంతకుముందు మార్కెట్స్ బేరిష్ నుంచి బులిష్ ఎట్లా వచ్చాయో ఒక 1 వీక్లోనే ఇప్పుడు కూడా సేమ్ అదే విధమైన బేరిష్ జోన్లోకి ఇప్పుడు వచ్చింది. కాబట్టి దాన్ని ట్రేడర్స్ గమనించాలి. మార్కెట్ నేను అనుకోవడం రేపు ఎల్లుండికి మాత్రం మార్కెట్ పెరగడం అనేది చాలా చాలా కష్టంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పెద్దగా పెరగకపోవచ్చు, ఈవెన్ స్టాక్స్ కూడా పెద్దగా పెరగకపోవచ్చు. బ్యాంక్ నిఫ్టీని ఈవెన్ మార్నింగ్ మనం సెల్ కాల్ ఇచ్చాము, ఆఫ్టర్నూన్ సెల్ కాల్ ఇచ్చాము. ఈవెన్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, బ్యాంక్ నిఫ్టీ ఏమాత్రం కొంచెం రికవరీ వచ్చినా కూడా మీరు సెల్ చేయమనే చెప్తాను. ఇంకా మోర్ పెయిన్ అనేది బ్యాంక్ నిఫ్టీకి రేపు ఎల్లుండిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. పెద్దగా బ్యాంక్ నిఫ్టీ పెరిగే అవకాశాలు అయితే లేవు. అదేవిధంగా స్టాక్ స్పెసిఫిక్ కూడా చాలా వరకు మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా లైక్ ఈరోజు చూస్తే మారుతి సెకండ్ హాఫ్లో ఒక్కసారి మార్కెట్ని వీక్ చేసిన స్టాక్ అంటే మారుతి అని చెప్పొచ్చు అండి. మారుతి ఎందుకంటే ఇది మామూలుగా జనరల్గా ఇట్లా పడదు. ఇది ఈవెన్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ మారుతి 7,200 పైన ఉండేది. అటువంటిది 7014 ఫ్యూచర్స్ లో అనమాట. అంటే జస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ మినిట్స్లో ఇది 150 పాయింట్స్ దాకా కరెక్ట్ అయింది. 4% దాకా దగ్గరగా ఈ స్టాకు కరెక్షన్ వచ్చింది. సో ఇటువంటి ఇన్సిడెంట్లు మార్కెట్లో అంటే ఏదో ఒక స్టాక్ ఈ విధంగా పడ్డము, ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ పడ్డము, ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెట్కి స్ట్రెంత్ లేదని మనం గమనించాలి. ఓవరాల్ ట్రెండ్ అనేది వీక్ ఉందని గమనించాలి. కాబట్టి ట్రేడర్స్కి సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. రేపు ఎల్లుండిలో ఈవెన్ పుట్స్ని కూడా ట్రై చేయొచ్చు. కొంచెం ఏమాత్రం పెరిగితే స్టాక్ కానీ ఇండెక్స్ కానీ ఆర్ బ్యాంక్ ఇండెక్స్ కానీ గో అండ్ బై పుట్స్ అంటాను, ఆర్ షార్ట్ సెల్ చేయమని చెప్తాను.
సో కర్ణాటక బ్యాంక్ స్టాక్స్లో కూడా సెల్ ఆఫ్ ఉంది. కర్ణాటక బ్యాంక్ ఆల్మోస్ట్ 3.5 నుంచి 4% డౌన్. ఫెడరల్ బ్యాంక్లో కూడా వీక్నెస్ మనకి వస్తుంది. మధ్యకాలంలో కొద్ది గొప్ప పెరిగిన స్టాక్స్ ఇవి. అండ్ ఆటో స్టాక్స్లో మనకి వీక్నెస్ ఉంది. ఎస్కార్ట్స్ ఆల్మోస్ట్ 1.5 నుంచి 2% దాకా నష్టపోయింది. ఇంతకుముందు అనుకుంటే మహీంద్రా లాంటి స్టాక్స్లో కూడా ఒక 1.5 నుంచి 2% దాకా డౌన్ ఉంది. హీరో మోటో కార్ 2% పైగా నష్టపోయింది. దర్ ఈస్ సమ్ ఏదైనా న్యూస్ అన్న ఉండాలి. ఆర్ఎల్స్ ఏదో ముందే మార్కెట్స్ గమనించినట్టున్న ఈ ఇష్యూని. అందుకే ఈ వీక్నెస్ వస్తుంది. ఆల్మోస్ట్ 1.5 నుంచి 2% దాకా డౌన్. నిఫ్టీ ఆటో ఇండెక్స్ కూడా సెయిల్ అదర్ దాన్ దట్ స్టాక్ సెయిల్ ఆల్మోస్ట్ మనకి 3.5% డౌన్. అవెన్యూ సూపర్ మార్ట్స్ కూడా మేబీ టైట్ రేంజ్లో స్టక్అప్ అయిపోయినట్టుంది. ఇంకా నాకు తెలిసి ఇంత గతంలో వచ్చినంత వేగంగా అవెన్యూ సూపర్ మార్ట్స్ పెరిగే అవకాశాలు దాదాపుగా లేనట్టే ఉన్నాయి. 1350 1400 లెవెల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది అవెన్యూ సూపర్ మార్ట్స్కి. ఆ లెవెల్ని దాటిన ప్రతిసారి కిందికి రావడం మనం చూస్తున్నాం అవెన్యూ సూపర్ మార్ట్స్. సన్ టీవీ 3% డౌన్. ఎస్బీఐ లైఫ్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో కూడా ఒక 2.5 నుంచి 3% దాకా డౌన్ ఉంది. ఎనీ అదర్ స్టాక్స్ ఇవాళ మీరు ట్రేడింగ్లో బాగా యాక్టివ్ గమనించినవి? బ్యాంక్ నిఫ్టీ ఆర్ఎల్స్ ఎన్ని బ్యాంక్ స్టాక్స్లో అలాంటి సంకేతం ఏమైనా కనిపిస్తుందా? బ్యాంక్లో సంకేతం అంటే బ్యాంక్ నిఫ్టీ చాలా వోలటాలిటీ అనేది ఉందండి. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఫీచర్స్లో బాగా వోలటాలిటీ మనం చూస్తున్నాము. బ్యాంక్స్లో బాగా మీకు ఎస్ బ్యాంక్లో బాగా మార్నింగ్ స్ట్రాంగ్ ఉంది. తర్వాత సెకండ్ హాఫ్లో మళ్ళీ వీక్ అయింది. ఇప్పుడు 2% పైన నష్టాలతో అంటే ఆల్మోస్ట్ డే లోస్ దగ్గర బాగా యాక్టివిటీ జరుగుతుంది ఎస్ బ్యాంక్లో. బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి యాక్టివిటీ ఉంది. దీనికి తోడు ఎస్బీఐ కూడా మనకి ఈరోజు బాగానే యాక్టివిటీ అనేది చూస్తున్నాము. ఓవరాల్గా బ్యాంక్స్ మాత్రం చాలా వీక్ అయిపోయినాయి లాస్ట్ 3 డేస్లో. అయితే ఈ వీక్నెస్ నుంచి మళ్ళీ బులిష్ రావాలి అంటే ఇప్పుడు మనకి రాను రోజుల్లో రిజల్ట్ ఉన్నాయి. ఎస్ బ్యాంక్ కానివ్వండి, ఇండస్ఇండ్ బ్యాంక్ కానివ్వండి, ఇవన్నీ కూడా రిజల్ట్ ఉన్నాయి. ఇంకా ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు యాక్చువల్గా ముందే ప్రకటిస్తారు రిజల్ట్, ఈసారి ఇంకా ప్రకటించలేదు. అదొక కన్సర్న్. ఆ స్టాక్ కూడా బాగా పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ప్రైవేట్ బ్యాంక్స్లో పెద్ద బ్యాంక్స్లో మనకి రిజల్ట్ ప్రకటించేది ఇండస్ఇండ్ బ్యాంక్ అనమాట. ఈసారి వాళ్ళు దాని మీద ఎటువంటి క్లారిఫికేషన్ అనేది రాలేదు. సో ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పొచ్చు. ఏదైనప్పటికి కూడా ఒకటైతే క్లియర్ అండి, మార్కెట్స్లో సెల్లింగ్ వస్తుంది, ఆ ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది. F&O డేటా పరంగా చూసుకుంటే నిఫ్టీకి ఈ సిరీస్లో 11,650 అనేది రెసిస్టెన్స్ మార్నింగ్ మధ్యాహ్నం కూడా చెప్పుకున్నాం. ఇంకా బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా క్లియర్గా సెల్ అని చెప్తానండి. ఓకే ఫైన్. మనకి స్మాల్ క్యాప్ స్పేస్లో ఇన్ఫీబీమ్ 8-9% డౌన్. రాణే హోల్డింగ్ 7%. న్యూజెన్ సాఫ్ట్ 4.5% డౌన్. కిరి ఇండస్ట్రీస్, సాగర్ సిమెంట్స్ కూడా 4% డౌన్. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఈ ఉదయం వరకు కొద్దిగా పాజిటివ్గా ఉండింది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో 2, బట్ అవన్నీ మళ్ళీ నష్టాలకి జారుకోవడం చూస్తున్నాం. ఏజిస్ లాజిస్టిక్స్ ఒక 10% డౌన్. హెచ్ఈజీ 4%. గ్రాఫైట్ ఇండియా ఆల్మోస్ట్ ఒక 3% డౌన్. వక్రంజీ, భారత్ ఫైనాన్స్ ఒక స్టాక్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే మార్కెట్స్ పడినప్పుడు పెద్దగా రియాక్ట్ కాలేదు, అండ్ మార్కెట్స్ పెరిగినప్పుడు పెద్దగా స్టాక్ రియాక్ట్ కాలేదు. ఒక టైట్ రేంజ్లో ఆల్మోస్ట్ ఒక 1000 దిగట్లేదు, దానిపైన 1100 పై కూడా వెళ్ళట్లేదు స్టాక్. అంటే ఇంకా స్టిల్ అంతకాలం పాటు కన్సల్టేషన్ ఎక్స్పెక్ట్ చేయించి భారత్ ఫైనాన్స్లో ఈ స్పేస్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అన్నీ ఇద్దరు పైకో కిందకి వెళ్ళాయి, బట్ ఇది మాత్రం ఒక రేంజ్లో ఇరుక్కుపోయింది. అవునండి, అంటే ఇది ఒక టైంలో బాగా మనకి మేనేజ్మెంట్లో మార్పులు వచ్చిన తర్వాత ఈ స్టాక్లో బాగా పెరిగిందండి. అంటే ఇదంతా ఒక 2 years బ్యాక్ స్టోరీ అనమాట. తర్వాత స్టడీగానే ఉంది. తర్వాత కంపెనీ కంప్లీట్గా బిజినెస్ మోడల్ అనేది చేంజ్ చేసుకున్నారు. కంప్లీట్గా స్టార్టింగ్ ఏదైతే బిజినెస్ మోడల్ ఉండేదో అదంతా కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయి డిఫరెంట్ మోడల్లోకి వచ్చింది బిజినెస్ పరంగా. అప్పటి నుంచి కూడా ఈ స్టాక్ పెరుగుతుంది. ఈవెన్ మీరు అన్నట్టుగా రీసెంట్గా ఎన్బిఎఫ్సిలో క్రాష్ అనేది చూస్తే ఈ స్టాక్లో ఎటువంటి ఫాల్ అనేది మనకి కనపడలేదు. బెటర్గా ఉందండి. మెయిన్ థింగ్ ఏంటంటే స్ట్రాంగ్ ఉంది స్టాక్ అయితే టెక్నికల్గా. వీటి ఫండమెంటల్స్ కూడా మనకి చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాయండి. ఎందుకంటే ఒకప్పటికి ఇప్పటికి చూసుకుంటే లాస్ట్ ఇయర్కి చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ వీళ్ళు పోస్ట్ చేశారు. మార్జిన్స్ బాగా పెరిగాయి. రెవెన్యూస్ 30% దాకా పెరిగాయి. మార్జిన్స్ 50% దాకా ఇయర్ ఆన్ ఇయర్ పెరిగాయి. కాబట్టి ఫండమెంటల్స్ కూడా బాగానే ఉన్నాయండి. అందుకే ఈ స్టాక్ పెద్దగా పెద్దగా పట్టలేదు. అట్లని మార్కెట్ పడితే అన్నీ పడతాయండి, అందులో డౌట్ లేదు. ఇది కూడా పడవచ్చు. వన్స్ 1000 ఆ లెవెల్ కట్ అయితే దీంట్లో కొంచెం బేరిష్ జోన్లో రావచ్చు. ఇప్పుడే కొంచెం జస్ట్ వీక్ అవుతుంది. ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా దీన్ని ఈ క్వార్టర్ రిజల్ట్ చూసుకొని కొనుక్కోవడానికి అనుకూలంగా ఉందనుకుంటాను. ఓకే, బీటీఎస్టీఆర్ ఎస్టీబీటీ అంటే ఇంతకుముందు మీరు చెప్పారు బ్యాంక్ నిఫ్టీ గురించి, వాటి గురించి.
బట్ ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఒకటి ఇక్కడ స్టాక్స్ని మనం చెప్పడం అనేది, ఎందుకంటే ఆ స్టాక్స్ రిజల్ట్ పరంగా ఉండొచ్చు, తర్వాత న్యూస్ పరంగా ఉండొచ్చు. బట్ ఏదైనప్పటికీ కూడా రిలయన్స్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది. బట్ రిలయన్స్ని సెల్ చేయమని చెప్తారండి నెక్స్ట్ 2-3 రోజులకి. అంటే రేపు ఎల్లుండి కోసం రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ ఈరోజు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది, మళ్ళీ రేపు వీక్ కావచ్చు. కాబట్టి రిలయన్స్ని సెల్ చేయమంటాను. తర్వాత స్టాక్ స్పెసిఫిక్ అంటే ఈవెన్ మీకు క్యాపిటల్ కూడా, రిలయన్స్ క్యాపిటల్ కూడా సెల్లింగ్ చేయొచ్చు. ఇప్పుడు పెరిగినట్టుంది, బాగా పడింది స్టాక్. అవునండి, రిలయన్స్ క్యాపిటల్ కూడా సెల్ చేయొచ్చు, డిఎల్ఎఫ్ కూడా సెల్ చేయొచ్చు. సెల్లింగ్ చాలా ఉన్నాయండి, పెద్దేమీ సెల్లింగ్కి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు స్ట్రాంగ్ ఉన్న కౌంటర్లో మారుతి లాంటివి కూడా వీక్ అయినాయి, టాటా మోటార్స్ వీక్ అయింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక క్లియర్ ఇండికేషన్స్ అండి మనకి. మార్కెట్స్ బాగా వీక్, రాను రోజుల్లో మరింత వీక్ కావచ్చు. మనం చెప్పాం లాస్ట్ ఒక 1 వీక్ నుంచి కాషన్ చేస్తూనే ఉన్నాము, లాంగ్స్ కట్ చేసుకోండి, ప్రాఫిట్స్ని బుక్ చేసుకోమని చెప్తున్నాం. ఈవెన్ కొన్ని సెల్ కాల్స్ కూడా ఇస్తున్నాం. బట్ ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు ఈ ట్రెండ్ కానీ చూసుకుంటే నెక్స్ట్ 2-3 రోజులకు మాత్రం మార్కెట్ ఏమాత్రం ఇంట్రాడే ట్రేడర్స్ డే పరంగా ర్యాలీస్ వస్తాయి. అంటే ఈరోజు 50 పాయింట్లు 60 పాయింట్లు నిఫ్టీ పెరిగింది. అక్కడ సెల్ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీనే చూసుకుంటే 300-400 పాయింట్ ఇంటర్డేలోనే మనకి మార్జిన్స్ వస్తాయి అన్నమాట. సో కాబట్టి సెల్ అండ్ ర్యాలీస్ అంటారు. సో ఫార్మా స్టాక్స్ అయినా బయింగ్ ఆపర్చునిటీ ఏమైనా ఉందా? ఎందుకంటే ఫార్మా ప్యాక్లో కూడా కొద్దిగా మళ్ళీ పాజిటివ్ గ్రీన్ షూట్స్ లాంటివి కనిపిస్తున్నట్టున్నాయి. ఫార్మాలో రెడ్డీస్ పక్కన పెడితే, ఎందుకంటే స్టిల్ రెడ్డీస్కి ఇవాళ కూడా మళ్ళీ ఒక నెగిటివ్ న్యూస్ వచ్చింది వాళ్ళ ప్లాంట్కి సంబంధించి. ఇది ఒక వారం రోజులకు ఒకసారి ఏదో ఒక న్యూస్ వస్తుంది. డాక్టర్ రెడ్డీస్ మాత్రం న్యూ హైస్ స్టెకప్ అయిపోయింది. బట్ ఇది న్యూ హైస్ దగ్గర ఉందండి. డాక్టర్ రెడ్డీస్ 52 వీక్ హైస్ దగ్గర ఉంది. వెళ్ళమంటానండి, డాక్టర్ రెడ్డీస్నే బయింగ్ వెళ్ళొచ్చు. ఒకవేళ ఇది కాకుండా వేరే స్టాక్ని బై చేయాలి అనుకుంటే సిప్లా సెకండ్ స్టాక్గా సిప్లాని కన్సిడర్ చేయొచ్చు. ఇది స్టడీగా ఉంది. ఈ 2 స్టాక్స్ కూడా ఇప్పుడు ఫ్రంట్ లైన్ స్టాక్స్లో సిప్లా ఒకటి, రెడ్డీస్ ఒకటి కన్సిడర్ చేయొచ్చు. ఓకే ఫైన్, మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ మనం మాట్లాడుకున్నాం. రేపు ఏదైనా మార్కెట్స్ ప్రభావితం చేసే అంశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? క్రూడ్ ఒకటే ఇష్యూ ఉన్నట్టుంది, క్రూడ్ రూపీ. అదర్ దెన్ దట్ పెద్దగా ఇంటర్నేషనల్గా కూడా మార్కెట్స్ని గైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏం లేవు. అంటే ఒకటి రిజల్ట్ ఒకటే ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే రేపు మంచి పెద్ద కంపెనీలు రిజల్ట్ ఉన్నాయి. సో వాటిని బేస్ చేసుకొని మార్కెట్ మూవ్ ఉంటుంది. అంటే పెద్ద కంపెనీ రిజల్ట్ బాగా వస్తే కొంచెం మార్కెట్ పెద్దగా పడకపోవచ్చు, అదొకటి పాజిటివ్ అంశంగా తీసుకుంటుంది. బట్ ఓవరాల్గా ఎందుకంటే మొత్తం కూడా ఈ 3 రోజుల్లో చాలా ఈవెంట్స్ ఉన్నాయండి. ఒకటి యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్ ఉంది బ్యాంకింగ్కి, టాటా స్టీలు, తర్వాత F&O క్లోజింగ్, ఇటువంటి మేజర్ ఇష్యూస్ ఉన్నాయి ఈ నెక్స్ట్ 2-3 రోజుల్లో. కాబట్టి మార్కెట్ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా వోలటాలిటీ అనేది మార్కెట్లో ఉండొచ్చు. కాబట్టి నేను ఆ ఉద్దేశం ప్రకారము ఇక్కడి నుంచి ట్రేడర్స్ నెక్స్ట్ రేపు ఎల్లుండికి మాత్రం చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోమని చెప్తాను. అప్రోచ్ అనేది, స్టాక్ అప్రోచ్ అనేది ఒకసారి రిజల్ట్ చూసుకోండి. రిజల్ట్ ముందు స్టాక్ బాగా మనకి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకోండి. బట్ ఏదైనప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. 26న ఎస్ బ్యాంక్ రిజల్ట్, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాటి తగ్గట్టుగా స్టాక్ మార్కెట్స్ ముందే కొన్ని డిస్కౌంట్ అవుతాయి. అట్లనే అన్నీ 100% జరగవండి. అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఎస్ బ్యాంక్ చూసుకుంటే 280 నుంచి పడుతూ వస్తుంది. రేపు రిజల్ట్ వచ్చి స్టాక్ రిజల్ట్ వీక్ వచ్చినా కూడా స్టాక్ పెరగచ్చేమో. సో అందుకనే షార్ట్ చేసినా బై చేసినా కూడా 1 or 2 డేస్లో మీకు ట్రెండ్ రివర్స్ అవుతుంటే తీసేయడం బెటర్ అండి. ఒకవైపు జీటీవీ ఏమో 3.5-4% జీటీవీ పెరగడం మనం చూస్తున్నాము. బట్ సన్ టీవీ కొద్దిగా వీక్ అవుతున్నట్టుంది. దీనిలో జీటీవీలో ఏమైనా బయింగ్ ఆపర్చునిటీ ఏమైనా ఉందా ఇప్పుడు మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్ మోడల్స్ ఈ సిరీస్కి? వద్దండి, జీటీవీ 3.5-4% సన్ టీవీ డౌన్, బట్ జీటీవీ మాత్రం 3.5-4% ప్లస్లో ఉంది. జీటీవీ పెరుగుతుంది అంటే దానికి న్యూస్ కారణం అండి, న్యూస్ బేస్డ్ ర్యాలీ అండి. బట్ ఇంతకు ముందుకి ఇప్పటికి జీటీవీని నేనైతే రికమెండ్ చేయనండి. ఎందుకంటే కంప్లీట్గా మనం చూస్తున్నాము, ఇది కూడా ఈ గ్రూప్ కూడా స్లోగా, అంటే ఇంతకు ముందున్న ఇన్వెస్టర్స్ హోప్ అనేది దీని మీద లేదు. కంప్లీట్గా ఇది కూడా ఏంటంటే అగ్రెసివ్గా వెళ్ళి బిజినెస్ పరంగా